ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళం మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం భస్మాభిషేకమహితకరాం భస్మాభిషేకమహితకరాం భస్మ విభూషిత సుందరా హర ఓం హలధర హర ఓం హే శివ శంకర భస్మాభిషేకమహితకరాం భస్మ విభూషిత సుందరా. గోపాల కృష్ణ భగవానికి, సద్గురు మహారాజుకి, జగదంబ మాతాకి. హర నమః పార్వతీపతే. హర హర. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత శివానంద లహరి 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంభునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబలం నవ్యోపహారాయతే. భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతాం సాయతే భక్తావతం సాయతే. మార్గావర్తిత పాదుకా పశుపతేః అంగస్య కూర్చాయతే
గండూషాంభునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ పురరిపోః దివ్య అభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్య ఉపహారాయతే భక్తి కిన్న కరోతి అహో వనచరః భక్తావతం సాయతే. ఇదేమిటి అంటే ఇది భక్త కన్నప్ప యొక్క ఆచరణ విధానం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో చక్కగా చెప్పారనమాట. భక్తులలో శ్రేష్ఠుడు ఎలా అయ్యాడో అది కూడా చెప్పారు రెండు అనమాట. అందుచేత మరి అటువంటి ఎవరు భక్త కన్నప్ప, ఆయన పేరు ఏంటంటే పూర్వం తిన్నడు అంటారు. తిన్నడు అది అంటే తిన్నగా అంటే సూటిగా ఏ పనైనా చేసేవాడు. ఏమి మనసులో ఏదనుకున్నాడో అది చక్కగా చేసేవాడు అనమాట. మనసులో ఒకటి, నోటితో ఒకటి, ఏమి శరీరంతో ఒకటి, ఈ మూడు విధాలుగా భేదాలు ఉన్నోడు సూటిగా అనరు. అర్థమైందా? ఒరే లోపటి బయట ఒకటి ఈ సంగతి తెలిసి పదరా అంటారు. అర్థమైంది కదా? ఈ నలగంట అనమాట, సూటిగా చక్కగా అనమాట. అందుచేత ఆయనకి ఆ పేరు కూడా సార్థకమైంది, తిన్నాడు అని. ఈ ప్రకారముగా ఇది ఎందుకు అంటే ఆయన ఒకసారి వేటాడుతూ ఉన్నాడు. వేటాడుతూ ఉండేటప్పుడు ఒక అడవి పందిని వేటాడుతున్నాడు ఒక దినం. అది వెంటాడి ఎక్కడో పొదల్లో చాలా దూరం తీసుకెళ్ళింది. వేట అంటే అదే కదా, వేటాడేవాడికి ప్రత్యేకంగా వ్యాయామం అక్కర్లేదు. ఏమీ లేనివాడికి వ్యాయామాలన్నీ. ఈత ఈతేవాడికి అసలు వ్యాయామం అక్కర్లే. చెల్లో ఈత ఈతాడా వాడికి మొత్తం వ్యాయామం అయిపోదు. ఇంకా మా శరీరము, కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు మొత్తం ఏమి. ఆ ప్రకారముగా ఈయన వేటాడి అలిసిపోయాడు. ఇక అలిసిపోయిన తర్వాత అది అక్కడ వెళ్ళిపోయింది, ఏది అడవిలో చచ్చిపోయేది ఆ అరణ్యంలో. అటు వెళ్ళేసరికి అక్కడ ఈయనకేదో ఒక శివలింగం కనబడింది అనమాట. అర్థమైంది కదా? ఎత్తుతో అట్నుంచి ఆ పొదల్లో ఆ యొక్క అరణ్యంలో కనబడింది. అది అప్పుడు ఇక ఆయనకి ఏదో పురాజన్మ పుణ్య విశేషం ఉంది, లేకపోతే ఆయనకి మరి ఆయన కనబడ్డమేట. అందుచేత ఇతడు కూడా చక్కగా అటువంటి సమయంలో ఆ శివుడిని చూశాడు. ఇక చూసిన తర్వాత ఆయన భక్తి ఉదయించింది కాస్త. ఈ భక్తి అంటే ఏదో భక్తి, ఒక్కొక్కటి నమ్మకం అన్నమాట అది. కాబట్టి ఆ శివుడిని పూర్వజన్మ సంస్కారం కూడా ఉత్పన్నమైంది, అనుకోకుండా దొరికింది. అది అదృష్టం అంటారు. డబ్బు దొరికేది అదృష్టమే, అది హున్ని. అర్థమైంది కదా? ఇప్పుడు ఆయనకి శివుడు దొరకడం అదృష్టం, అది విశేషం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆయన ఉండిపోయేవాడు కాదు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు ఆయన. అర్థమైంది కదా? అందుచేత అటువంటి ఆ శివుడిని ఇక చక్కగా అతనికి ఎలా తోస్తే అలా. ఇప్పుడు ఇంట్లోనూ మనం అంటే ఒక ఆచరణ అది ఉంటుంది కాబట్టి లేవగానే స్నానం చేయని చెబుతాం. మరి ఇప్పుడు కాలాన్ని బట్టి వాళ్ళు రాత్రి 1 గంట 2 వరకు చదువుకుంటుంటారు. ఇంకా వాడికి నిద్రపోతుందని మనం కూడా లేపడం మానేస్తాం. తెల్లవారి లెగిస్తే చేస్తాడులే 10 గంటలు, ఏం పని ఉంది వాడికి, ఇప్పుడు రాత్రి 2 వరకు ఉన్నాడు కదా అని. అలాగా సరే. ఇదేమిటి అంటే నడుస్తూ అప్పుడు చూసి ఇక ఆయనకి ఎలాగ పూజ చేశాడో ఎవరు ఇతడు ఆ చరిత్రని, ఆ యొక్క విషయాలని ఒక శ్లోక రూపంలో శంకరాచార్యుల వారు ఇక నిబద్ధన చేశారు. అర్థమైంది? ఒక శ్లోక రూపంలో చక్కగా. ఎందుకు అంటే మానవుడికి కావాల్సింది ఏమిటి? భగవంతుడు భక్త్యా తుష్యతి కేవలం నచ గుణైర్భక్తి ప్రియో మాధవ అని అందరికీ తెలిసినది. గుణై మనం ఒక ఎంగిలిది ఏదైనా పెట్టాలి అంటే
ఇక లెంపలు వేసుకొని అయిపోయింది చెప్పి అవన్నీ తీసేసి ఆ పాత్రలు కడిగేసి మళ్ళీ తోవేసి మళ్ళీ తెచ్చి ఎంతో తంటాలు పడతాం. శబరి ఏమో చక్కగా పండ్లు కొరికిది, ఆ కొరికిన పండు ఏం చేసేది పుల్లగుంటా పారేసేది ఆ పక్కన. అంతే ఆ పండులో కూడా ఏ పక్క తీయగొందో చూసి ఆ మొక్కలు ఇచ్చేది ఎవరికి. ఇప్పుడు ఇది ఏమిటిది? ఆయన నిందించినట్ట లేదా ఆయన ప్రేమించినట్ట? ఎలా మరి? కాబట్టి ఇది నిందించడం కాదు, ప్రేమించడమే. వారి యొక్క భక్తి అదనమాట. ఏదో పులుపు పండించి మనకిస్తారు ఎవరైనా, ఇంకా వాళ్ళది బాగలేదు అనుకో పక్క తుప్పు నూసి పారేస్తాం. అర్థమైందా? మనం అలా ఊసికూడదు. ఎందుకంటే రాముడికి నోట్లోకి వెళ్ళిన పండు బయటికి రాకూడదు. అర్థమైందా? అది అప్పుడు నేను ఇచ్చినటువంటి దాని సార్థకత లేదు కదా, నిర్ధతకత అయిపోద్ది కదా అని ఆ యొక్క భక్తిది ఆవేశం. అది దట్టమైన భక్తి అనమాట, మామూలు భక్తి కాదా. అలాంటిదే అది ఒక మూఢభక్తి అనమాట. రెండూ ఉన్నాయి అక్కడ. అర్థమైంది కదా. అందుచేత చక్కగా ఇస్తే ఆయన హాయిగా తిన్నాడు. ఇక అది అందరికీ తెలుసు. అలాగనే ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ క్లీనింగ్ చేయాలి. ఆ శివుడి మీద అక్కడ ఏముంటుందండి లోపట అడవిలో దాని మీద పక్షుల చెట్టు మీద ఉంటే వాటికి ఏం తెలుస్తాయి? కింద శివుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు తెలుసునా? అవి అక్కడ దానికి రెట్లేయడమే తెలుసును. అక్కడికి ఆ గాలి ఆకులు ఎగురుతాయి. ఆ ఆకు ఎక్కడ పడుతుంది ఏం తెలుస్తుంది? 10 ఆకులు పట్టిందంటే కుప్పలాగా అయిపోతుంది. అర్థమైంది కదా. అందుచేత అవి వాటి వల్ల వాటికి ఏమి దోషం ఏమి కావు. గాలి ఎండితే గాలి వేసినప్పుడు ఆకులు రాలుతూనే ఉంటాయి. అది ఎక్కడ పడుతుంది? ఒంటి మీద పడవచ్చు, చెట్టు మీద పడవచ్చు, శివుడి మీద పడవచ్చు. అర్థమైంది కదా. ఎక్కడో దగ్గర పడవచ్చు. అలాగా ఇక ఈయన వెళ్ళి చూసేటికి అంతా చెత్తలాగా ఉంది. ఆ శివుడు అంతా ఎలా ఉన్నదంటే అలా ఉంది. సరే అప్పుడు చూశాడు నేను, అరే ఇలాగేట్లా ఇదంతా అయిపోయింది, శుభ్రంగా ఇదికి తొడవాలనే ఉద్దేశ్యంతో అప్పుడు మార్గావర్తి పశుపతే పశుపతి అంటే ఏమిటి? పశుపతి యొక్క. ఇదింటికి షష్ఠి ఏకవచనం కాబట్టి సంబోధన కాదు. కాబట్టి పశుపతి శివుని యొక్క అంగస్య అంగమునకు మార్గావర్తిత పాదుక. ఇక చూశాడు, అరే చెత్తలాగా ఉందని చెప్పి అక్కడ ఏమి దొరకలే ఎవరికి, ఈయనకి దొరకకపోతే ఆ పాదుకు తీసేసినాడు. అర్థమైంది కదా. ఆ పాదుకు తీసేసి ఇక్కడ ఇక దానితో ఏం చేశాడు తెలుసా? అది ఆ పాదుక కొత్త పాదుక పాడా అరిగిపోయి కాబట్టి ఆ పాత చెప్పుతో కూర్చాయతి అది వచ్చి ఇప్పుడు కట్టలాగా అయిందనమాట ఆయనకి. ఎవరికి? ఈయనకి తిన్నడికి అదొక చీపురుగా పాదుకుతో అక్కడికి ఆ చెవుడి మీద ఉండింది, దాని పక్కన ఉన్నది మొత్తం తుడిచి పారేశాడు. అంతే, క్లీన్ చేసి పారేశాడు. అర్థమైంది కదా. ఏంటి క్లీనింగ్ పెట్టాడంటే పాదుక. ఇది రెండిట్లో కూడా వస్తుంది పాదుక అనమాట. అందుచేత కూర్చాయతే అంత క్లీన్ అయిపోయింది, శుభ్రం అయిపోయింది. శివుడికి చుట్టూ ఆ పాత చెప్పుతోని బాగా ఇప్పటి నుంచి పడిపోయింది కదా దుమ్ము ధూళి అంతా. మనం ఎలాగైతే టాప్ టాప్ కొడుతుంటామా అలా టాప్ టాప్ దాంతో మొత్తం తిప్పి చుట్టూ క్లీన్ చేసేసాడు ఎవరైనా. ఇక ఇప్పుడు చూశాడు, ఇక ఏం చేయాలి మరి అది చెప్తున్నాడు. ఇక పురరిపుడు త్రిపురాంతకుడనమాట. పురం స్టేట్ చేసుకోవాలి, త్రిపురాలని హరించిన వాడు రిపహ శత్రు అంటే ఆ త్రిపురాంతి. ఇది షష్ఠియే. ఆ త్రిపురాంతుడి కంటే ఆ శివునకు గండోషాంభు నిషేచనం. ఇక నీళ్ళు కావాలి. అర్థమైంది కదా. చేతులు ఏమీ లేవు, పాత్రలు లేవు, వాడు లేదు, ఆ పక్కన ఏదో ఒక సెలయేరు వేరు ఉంది, తేవాలంటే ఏమీ లేదు. అక్కడి నుంచి అక్కడ బాగా నోటితో బాగా తీసుకున్నాడు నీళ్ళు పక్కనే తీసుకొని అది తీసుకొచ్చేసి ఏం చేశాడు, ఈయన మీద దివ్యాభిషేక నీరు నిషేచనం చల్లడం అనమాట. నిషేచనం అంటే చల్లడం. గండూషాం అంటే నోట్లో నీరు,
ఇవి మూట్లో నీరు. కాబట్టి గండూషాం బట్టి ఆ నీరు నోట్లో వేసుకొని మనం ఏం చేస్తాం, పొక్కిలించుకొని పైన పోసేస్తాం అన్నమాట. ఇది తిన్నగా తీసుకెళ్ళి సింకులోను. అర్థమైంది కదా. ఇక్కడ ఈయనేం చేశాడు, ఆ నీరు తీసుకొచ్చి ఆయన మీద జల్లినాడు నోటితో ఫూమని. ఆయనకి ఏమిటంటే అది ఎలా అయిపోయిందంటే ఏమంటాం, ఆయనకి ఏమిటంటే ఒక్కొక్క దగ్గర శ్రీశైలం అక్కడ, అలాగనే కాశీ కానీ జ్యోతిర్లింగాల్లో కానీ చక్కగా ఒకసారి 108 పండితులు కూర్చుంటారు, ఒకసారి 12 మంది కూర్చుంటారు, ఒక దగ్గర ఒకడు కూర్చుంటాడు. వీళ్ళు బ్రహ్మాండంగా మహన్యాసపూర్వకంగా, అర్థమైంది కదా, మంచి నమ్మకము చమకము రుద్రం చదువుతూ ఉంటుంటారు పండితులు. పండితులు ఉంటుంటే ఆ పక్కన ఒకటి పోసేవాడు ఉంటుంటాడు, వాడు పోస్తూ ఉంటుంటాడు. ఏ మంత్రం వచ్చినప్పుడు ఆ మంత్రానికి అన్నింటినీ ఆ ప్రకారముగా గండూషాంభునిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే. ఆయనకి ఎలాగైపోయిందంటే అంతమంది పండితులతోనూ చేస్తున్నప్పుడు ఏ ఆనందం కలిగిందో అంతకంటే ఎక్కువ ఆనందం కలిగిపోయిందట. ఎవరు ఈ నోటితో పువ్వుని వచ్చినటువంటి ఆ నీళ్ళు అంత బ్రహ్మాండంగా ఈయనకి ఆనందం కలిగిపోయింది. అర్థమైంది కదా. ఎవరికి? శివుడికి. మరి ఇప్పుడు ఏమనుకోవాలి, శివుడు పిచ్చివాడు అనుకోవాలో తెలియదు, ఈయన పిచ్చివాడు అనుకోవాలో తెలియదు మనకు. అర్థమైంది కదా. అంతే కదా. ఇంకోటి మనమైతే అడిగి పోయి కదా, ఈ జన్మలో మనం పోయలేము. ఏమో వచ్చే జన్మ తినర్లా పుడితే అప్పుడు పోయి వచ్చేమో కానీ అంటే ఇంక ఈ జన్మలో ఈ మడి తడి ఆచారం అలవాటు అయిపోయినాయి కదా మనకన్నా. ఇంకెక్కడ పోతా ఏది ఆచారం లేని అడవిలో పుడితే అప్పుడు అలా చేయగలమో కానీ అంత ధైర్యం వచ్చినా కానీ ఏమంటారు, ఇంక ఈ జన్మలో ఇది మనకి రాదు ఏమంటారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది చూసారా. ఎన్ని అభిషేకాలు చేసినా ఆయనకి అసంతోషపడాలి, దీనికి సంతోషపడిపోయాడు. ఇంకా ఏం చేశాడో, అభిషేకం అయిపోయింది. భగవంతుడికేమో ఏమి చూశాడు, ఏదో ఈయన కొంచెం ఆకలేసినట్టు కనబడుతుంది ఆవిడకి భగవంతుడికి. అందుకనే ఇక అప్పుడు చూశాడు ఆయనకి ఏంటి మరి ఏదో ఒక వేటాడటం కదా పని, చిన్నవో పెద్ద వేటాడిస్తాడు. అది వేటాడేసిన తర్వాత అప్పుడు అది తీసుకొచ్చాడు ఏంటి మాంసం. కానీ ఆ మాంసాలలో కూడా తినేవాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది, అందరికీ తెలియదట. అది వాడికి తెలుసు అనమాట, ఏ మాంసం ఏ రుచిగా ఉంటుందో. అది రుచిగా లేకపోతే సప్పగా ఒప్పుకుందో తీగుందో అది వాళ్ళకి తెలుస్తుంది, అంతే కదా. రోజు ఏది తెలుస్తుంది. ఆయన ఏం చేశాడు, కించిత్ భక్షిత మాంసశేష కబలం. కబలం అంటే మనకి చేతిలో పట్టుకుంటే కబలం, అందులో ఉండి ఒక తునకే కబలం మాంసం ముక్క. ఎలాగైతే ఆ యొక్క శబరి చక్కగన్న ఆ పండు పట్టుకుని కొరికిందో అది పండుగ అది పర్లేదు, ఇది కూడా పెట్టాడని మనం అనుకుంటాం. మా వాడి దగ్గర ఏదంటే అది పెడతాడు, వాడి దగ్గర పండ్లు ఎక్కడవే ఆ పండ్లు అదివే కదా తినే అలవాట. అందుచేత అక్కడ అది కూడా చక్కగా తీసుకున్నాడు శబరి దగ్గర. ఇక్కడ ఈయన కూడా ఎందుకు అంటే భగవంతుడు పెట్టితే టేస్ట్గా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు కూడా చూడరు కర్మకాలి. ఉప్పు చూస్తే ఏమనుకుంటాడో భగవంతుడని. ఉప్పు చూస్తే కొంబులిగిపోయిందా అది ఉప్పు చూస్తే ఆ ఉప్పు తక్కువైతే వేయచ్చు. అంటే ఈ పెట్టి రావడే కానీ భగవంతుడికి ఉప్పు సరిపోద్దా లేదా అని దృష్టి మనకు లేదు కదా, వచ్చింది కర్మ. ఏమంటారు, కారం ఎక్కువ వేస్తాడు అనుకో ఏం గోపం మండిపోతాడు, ఆయనకో మరగమాడదా అలాగా. అందుకని కొంతమంది ఉప్పు కారం చూసి పెడతారు, కొంతమంది ఈ మనకి మరీ తడులు కాబట్టి అబ్బాబో ఉప్పు కారం మళ్ళీ మన తెంగిలితే అక్కడెక్కడ పెడుతుంది దేవుడికి. మన తింటే మాత్రం మళ్ళీ ఉప్పు వేసుకోవాలి, అర్థమైందా, మళ్ళీ కారం కలుపుకోవాలి. అది దేవుడికి ఉప్పు లేదు, ఇంకా పప్పు లేదన్నట్ట. అందుచేత కాస్త చూస్తే ఏమి తప్పేమి లేదులే. ఆ ప్రకారముగా ఈ కించిత్ భక్షిత మాంసశేష కబలం అది ఎలాగైపోయిందంటే అప్పటికప్పుడు స్పెషల్గా కొంతమంది ఏమిటంటే నిల్వ పెట్టారు, నిల్వలో తమో గుణం వస్తుందని పెట్టరనమాట. కొంతమంది నిల్వ వస్తువులో పెట్టారు.
ఎందుకంటే యాతయామం గతరసం పూర్తి పరిషితం చేత్తు ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియమన్నాడు. అందులో ఒకటి మనకు కావాల్సిన పాయింట్ తక్కినవన్నీ వదిలేండి. యాతయామం 4 గంటలు దాటిపోయింది అనుకోండి, 12ని 3గా విడదీస్తే 4 అవుద్ది, 4గా విడదీస్తే 12 గంటలని 3 గంటలు అవుతుంది. సరే 3 4 పెట్టుకోనా. కాబట్టి యామం అంటే 4 యామాలు తీసుకుంటే 4 3 12 గంటలు. అందుచేత 3 గంటలు దాటితే అందులో తమోగుణం వస్తుందట. అర్థమైంది కదా. అది ఆ సిద్ధాంతం. ఇప్పుడు ఎక్కడ ఆ సిద్ధాంతాలు మనక వీధిలో పెట్టుకు వారం రోజులేని మనం తింటూనే ఉంటుంటే మన పరిస్థితులు అలాగ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చింది కూడా వండుకోవడం టైం సాలదు, ఆఫీసుకి పోవాలి, తెల్లాసరికి ఎక్కడ వంట ఎక్కడ పెంట. అందుచేత ఇప్పుడు దగ్గరికి ఇప్పుడు పోవచ్చు అనుకో, కానీ అప్పుడు పరిస్థితి. అందుకని ఆయన కూడా వాళ్ళ ఇంట్లో ఆచారం అనమాట అది. అందుచేత దీనికి ఆచారం బాగా పట్టింది. పట్టి వెంటనే కటంగా కోసి అప్పటికప్పుడు అది పెడితే బాగుంటుందని. అందుకు ఈయనకి ఎలాగైపోయింది అది నవ్యోపహారాయతే. కించిత్ భక్షిత మాంసశేష కవలం నవ్య అంటే కొత్తగా అప్పుడే ఉపహారాయతే కొత్తగా పెట్టినట్టు అయిపోయింది. ఇంకా కొత్తగా నివేదన చేసినటువంటి ఒక ద్రవ్యం అంటే వస్తువులాగా అయిపోయింది. మహా సంతోషపడిపోయాడు. ఎవరు? సంతోషపడిపోయాడు. కాబట్టి అది ఇక్కడికి అర్థం ఏమిటి అంటే భక్తి. అది ఇదంతటి కారణం ఏమిటి అంటే అహో వనచరో భక్తావతాం సాయితే భక్తి కిన్న కరోతి అహో వనచరో భక్తావతాం సాయితే అన్నాడు. అందుచేత వనచర ఈయన ఎవడయ్యా? ఏమి వనంలో చరించేవాడిని ఏమంటారు? వనచర అంటారు. జలంలో చరించేవాడిని జలచర, ఆకాశంలో చరించేవాడిని ఖేచర అంటారు. అర్థమైందా? ఇదిగో వనంలో ఉన్నాడు కాబట్టి వనచర. మనందరం భూమి మీద ఉన్నా కూడా భూచరులు మనం. అందుకైందా? భూచరులు కీచరులు ఇవన్నీ. అందుచేత వనచర వనేచరతీతి వనచర. కిరాతకుడు. ఇంత కిరాతకుడైనా శిఖరాచార్యులు అంటున్నారు భక్తావతం సాయతే వనచర ఇతోపి వనచర తథా. అయినప్పటికి కూడా అంటే అధ్యాహారం అదే భక్తావతం భక్తులు ఉత్తమ భక్తుడయ్యాడట. ఎవరు? ఆయన. అందుకని ఆచార్యులు అంటారు భక్తి కిం కరోతి. భక్తి ఏమి చేయదయ్యా? ఏదైనా చేసేస్తుంది భక్తి. ఎలాగైనా మరి చేసేస్తుందంటే అంత చక్కగా సంతోషపడ్డాడే. ఎవరు? శివుడు. మరి మనకి సంతోషం ఎన్ని పెట్టినా మనకి ఇంకా ఏం లోపం ఉందో మనకి ఇంకా ప్రత్యక్షం కాలేదని మనకు ఉంటుందా? ఏం పెట్టాడు? అప్పటికప్పుడే పెట్టాడు, టకటక మళ్ళీ అడిగేశాడు పని. అర్థమైందా? అందుచేత భక్తి కిం న కరోతి అదనమాట. కిం నా కరోతి. అహో ఎంత విచిత్రమో అంటున్నాడు. ఇంతవరకు చేసి ఆపారనుకో, ఇక ఏమిటంటే అందరూ ఇదే చేస్తారు. అర్థమైందా? అందుకనే శివుడు చూశాడు, ఇలాగ నేను ఊరుకుంటే ఇంకా ప్రపంచం అంతా కొంప ముంచేస్తుంది. ఇక రేపు ఎందుకంటే వీడు మహా ఉత్తమ భక్తుడు, వీడు చేసినట్లే అందరూ తినేసే పెడుతుంటారు, ఇక నోటితోనే వస్తూ ఉంటుంటారు. అర్థమైంది కదా? ఇంక ఇదే పని. సరే, కానీ ఈయన భక్తిని మనం లోకానికి తెలపాలి అనుకున్నాడు. ఎవరు? శివుడు. శివుడు అనుకొని ఈయన అలాగే నైవేద్యం పెట్టేసి అన్నీ అయిపోయిన తరువాత అక్కడ ఆ కళ్ళంట నీళ్లు కారుతున్నాయి జరామని. కళ్ళంట నీళ్ళతో పాటు రక్తం కారిపోతూ ఉంది. 2 కారిపోతున్నాయి. మొదట నీళ్ళు కారింది, తర్వాత రక్తం కారింది. ఈ రక్తం కారేసరి కొనుక్కున్నాడు. అరే ఏమనుకొని గబగబా వెళ్ళాడు. ఇక్కడికి వెళ్ళాడు. పరిగెట్టి వెళ్ళి కొన్ని ఏదైనా రక్తం వచ్చేటప్పుడు కట్టే పసర్లు ఉంటాయన్నమాట. అవన్నీ పసర్లు తీసుకొచ్చినాడు. ఆ పసర్లన్నీ బాగా నలిపేసి ఆ కంటి మీద టక్కుని పిండాడు. కొంతమందికి ఏదైనా పిండితే టక్కుని పోతుంది అనమాట ఆ పసరులతో. ఇలా 1 గంట సాధన చేశాడు.
కానీ అది ఎలాగ ఇంకా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రావడాలే. అప్పుడు అనుకున్నాడు, అయ్యయ్యో ఆ యొక్క శివుడు ఎంత బాధపడిపోతున్నాడో, లాభం లేదని చెప్పి వెంటనే తన యొక్క యముల పొదులని తీశాడు. ఒకటి ఏమిటి బాణం తీసి అది పెట్టి టాక్కుని లాగి పారేసి శివుడికి అమర్చేశాడు. అమర్చేసిన తర్వాత రక్తం టాక్కుని కట్టేసింది. చూశాడు ఆయన, ఏమి ఒకటి తీశాడు, అర్థమైంది కదా. ఇక రెండో దాని సంగతి చూడాలనుకొని ఇక ఏం చేశాడు, అటుపక్క కారుతుంది, ఇటుపక్క ఎలాగైతే స్పీడ్లో కారు వస్తుందో, ఎందుకంటే స్పీడ్ ఎక్కువైంది ఇది ఆ పక్క. ఇదంటే కొంచెం ఒక నిమిషానికి కొంతైనా పోయేది, 10 నిమిషానికి సగం పోతుంది నీళ్ళు రక్తం అంతా. అప్పుడు అనుకున్నాడు, ఇది మరీ తీవ్రంగా పోతుందని ఇప్పుడు ఏం చేయాలి నేను మరి ఆయన్ని అప్పుడు రెండో కొన లాగాడు. అయితే మరి లాగేటప్పుడు మరి చూసుకోవాలి కదా అని ఇక్కడ కొంతమంది ఏమిటి అంటే అక్కడ ఆ చెప్పు అన్నటువంటిది తన కాలు తాలూకా తన కాలుతో ఉన్న చెప్పు ఉంది కదా, అదే అక్కడ దన్ను పెట్టుకున్నాడు. ఎక్కడ ఆ శివుడి మీద ఆ చెప్పుతో దన్ను పెట్టుకొని అప్పుడు ముందే ప్లాన్ చేసుకోండి, పోతే అందుక నాకు కనబడిపోయిన తర్వాత నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుచేత దీనికి ప్లాన్ నుండి మనమే ముందు చేసుకోవాలి అని తన కాలు అలా కరెక్ట్గా పెట్టాడు. దీనికి దానికి ఎక్కడ తప్పోకుండా కరెక్ట్గా తప్పి ఇలా తీసి అలా పెడుతున్నాడు. వెంటనే శివుడు సాక్షాత్కారం అయిపోయాడు. అర్థమైంది కదా, ఆయన శివుడు సాక్షాత్కారం అయ్యాడు. ఈ పనులన్నీ మనం చేయగలం, కానీ ఆ కళ్ళు తీసి పెట్టాలంటే ఈ జన్మలో మనకు కాదు. అందుకే ఏమంటారు, ఆయన చేసే పనులేవి మన వల్ల ఈ జన్మలో అవదు. అందుచేత ఈనాటికి ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. అప్పుడు ఆయనకి చక్కగా ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు ఈ రోజు నుంచి కూడా చక్కగా అర్థమైంది కదా, నువ్వు కన్నులు నాకు అప్పగించావు కాబట్టి నువ్వు కన్నప్పవు అని పేరు పెట్టేశాడు. అంటే నీ 2 కన్నులు నాకు అప్పగించావు కాబట్టి కన్ను ప్లస్ అప్ప కన్నప్ప. ఇదే అనమాట, 2 కన్నులు నాకు అప్పగించావు నువ్వు కన్నప్పవు. ఇంకోటి ఉంది, ఏమిటంటే ఇక నైవేద్యం అన్నటువంటిది నాకు పెట్టడం కాదు, ముందు నీకే పెట్టాల నైవేద్యం. అది నీకు నైవేద్యం జరిగిన తర్వాతే నాకు నైవేద్యం అని పెట్టాడు. అందుకని ఈరోజు అప్పటి నుంచి ఇంతవరకు కూడా ముందు కన్నప్ప దగ్గర తీసుకుపోతాను నైవేద్యం, అర్థమైందా. తర్వాత శివుడికి నైవేద్యం రోజును, ఎందుకంటే శివుడి యొక్క ఆజ్ఞ అది. అందుచేత మరి అటువంటి చూడు ఎంత ఇది. ఇప్పుడు నందికి కూడా అలాగే వరం ఇచ్చాడు కదా, నన్ను చూసి నిన్ను చూడకపోతే నన్ను చూసిన ఫలితం లేదు పొమ్మన్నాడు నందికి. నిన్ను చూసి నన్ను చూడకపోయినా కన్నా నన్ను చూసిన ఫలితం వాడి దొక్కుతుంది అన్నాడు. అది భక్తి, ఆ భక్తి పారవశ్యం. అందుచేత ఈ ప్రకారముగా భక్తి కిన్న కరోతి, అక్కడితోనే ఆగిపోతే మాత్రం ఆ కళ్ళు టెస్ట్ చేయలేదనుకో, ఇంకా ఆయన పేరు అతకేమీ ఉండదు. ఆయన పేరు పోవడమే కాదు కదా, మన వాళ్ళందరూ ఆయన పేరు చెప్పుకొని ఇది పని ఇప్పటికే ఎన్నో కొట్టిబారి తినేస్తున్నారు, అర్థమైందా. ఇంకా అది కరెక్ట్గా ఉంటే ఎన్ని తింటారో తెలీదు. అందుచేత ఈ ప్రకారముగా 63వ మనకి ఈ శ్లోకంలో చక్కగా చెప్పేశారు. ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నారు 64 వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సమ్మర్దనం భూత భృత్పర్యటనం సమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురు
వక్షస్థాడనం అంతకస్య కఠిన అపస్మార సమ్మర్దనం భూభృత్ పర్యటనం సమత్సురశిరా కోటీర సంఘర్షణం కర్మ ఇదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణి పాదుకా విహరణం శంభో సదా అంగీకురో. ఇందులో రెండు ఉన్నాయి. ఏమిటి? సంబోధన పదాలు. ఒకటి హే గౌరీపతే పార్వతీ వల్లభ. రెండవది ఏమిటి? శంభో ఓ మంగళాన్ని ఇచ్చినటువంటి మంగళభోగ కలిగించేవాడా. ఇప్పుడు అంతకస్య వక్ష తాడనం. శివుడు ఏం చేశాడు? అంతకడి పేరు ఎవడికి? యముడికి. యమధర్మరాజు పేరు ఏమిటి? అంతక. ఆయన వస్తే ఈ మనకి శరీరం అంతం అన్నమాట. ఆయన రానంత వరకు ఇది సొంతం. ఆయన వస్తే అంతం. అందుచేత ఆయన రానంత వరకు మన సొంతం అనమాట ఇదా. ఇక ఆయన వస్తే ఏమొద్ది? ఇది అంతం. అందుకే అటువంటి అంతక యమధర్మరాజు ఏం చేశాడు? ఆయా యముని యొక్క వక్షస్థాడనం. అంతకస్య అంటే యమధర్మరాజు యొక్క వక్షాన్ని తక్కువ గుద్దారనమాట. ఎవరో? శివుడనమాట. ఆ కొత్త పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే చక్కగా ఆ యొక్క మార్కండేయ మహాముని, అర్థమైంది కదా. ఆయనకేమిటి? అల్పాయుష్యం. సరే చెప్పినారు అందరూ. ఆయన ఎప్పుడూ ఆ శివుణ్ణే పట్టుకొని వదలడు. ఇక వదలకపోతే ఇవన్నీ ఎవడు పట్టుకొని వదిలినా లేకపోయినా టైమ్ ఈజ్ గోల్డ్ అనేటట్టుగా, అర్థమైంది కదా. అందు డ్యూటీ ఈజ్ గాడ్ అనేటట్టుగా ఇక ఆయన పని ఆయన చేసుకోవాలి. యమధర్మరాజు వచ్చాడు. ఏం చేస్తే ఆయనకేం పోయింది? వేసాడు లాగాడు అనమాట. ఎంత లాగుతున్నా రావడం లేదు. ఇంకా పెక్కలేస్తున్నాడు. అప్పుడు చూసి ఏమీ ఏడవలేదు, ఏమీ లేదు, అలా ఉండిపోయాడు. ఎవరు? మార్కండేయుడు. ఇక చూశాడు లాభం లేదని, ఇది మామూలుగా అయితే వెళ్ళడని చెప్పి ఒక్క తను తిన్నాడు అనమాట. వాళ్ళని యమధర్మరాజు వక్షస్థలం మీద ఒక్క తను తినేసి శివుడు తను ఊరుకుంటాడే మొత్తం. ఇక అధ్యాపకి ఇక లాభం లేదు. ఇంకోసారి తంతే నేనే ఉండను అనుకున్నాడు. ఎవరు? యమధర్మరాజు. అందుచేత అటువంటి పాదం, అయ్యా నీ పాదం ఎలాంటిది అంటే భక్త రక్షణార్థం యముణ్ణే తన్నుదన్నిన పాదం, బ్రహ్మ కడిగిన పాదము అని పడతాడు ఆయన. యముడు తన్నిన పాదము ఇదనమాట. మరి అంతే కదా. మరి ఇప్పుడు అదే ఈ ప్రకారముగా ఇక చెప్తున్నారు. ఇప్పుడు కఠినం అంటే అది మహా ఇది కఠినం. కఠినం ఎంత గట్టి కొట్టినా కొన్ని ఉంటాయి గట్టిగా ఉండాలి. గట్టిగా పళ్ళు ఇరిగిపోతాయని ఆ ఉండ ఎరగదనమాట. అది కఠినం అంటారు దాన్ని. రాయితో కొట్టినా కొన్ని అవు అలా చుట్టేశారు. కొన్ని బెల్లం వేసి ఉండలో అవి ఏమంటే చేతితో కొరికేదని కావుదా. ఆ రోజు పళ్ళు గట్లు వేడి పోయి ఇప్పుడు పెట్టుకోండి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా అడ్డు లేకుంటున్నా. ఆ విధంగా అవి కఠినం అంటారు. అటువంటి కఠిన అంటే భేదింపడానికి కూడా చెక్కిలేంది. అది అపస్మారా. కాబట్టి సమ్మర్ధనం ఏమిటయా అంటే అది మన యొక్క స్వరూపము యొక్క అజ్ఞానం ఉందిగా, స్వరూప అజ్ఞానం. అది ఏమిటంటే అపస్మారం. అపస్మారం అంటే ఏమిటది? చక్కగా అది కఠినం. నిగ్రహించడం, అజ్ఞానాన్ని పోగొట్టడము చాలా కఠినమన్నమాట. అర్థమైంది కదా. అది చెప్తున్నాడు అన్నమాట. సమ్మర్ధనం ఏమిటి? అపస్మారం
అంటే స్వరూప అజ్ఞానం, స్వరూపాన్ని కప్పినటువంటిది అన్నమాట అజ్ఞానం. దాన్ని అపస్మారం. మనకు కూడా ఒకసారి ఏంటి స్మారకం తప్పిపోయింది అంటారు. తప్పిపోయిందంటే స్మృతి లేకుండా పోవడం. నా స్మారకం అపస్మారకం అని ఏమిటి, నా స్మారకమైనా ఈ విధంగా వస్తుంది అర్థం. అందుచేత ఇక్కడ కఠిన అపస్మారం, గట్టిగా భేదింపరానటువంటి ఈ స్వరూపం కప్పినటువంటి అజ్ఞానం ఏం చేస్తాడు ఆయన? సమ్మర్ధనం. మర్ధనం గుణమర్ధనం అంటారు కదా, సమ్యక్ మర్ధనం. సమ్మర్ధనం అంటే సమ్మర్ధనం ఏంటి? చితక దొక్కడం అన్నమాట. అర్థమైంది కదా, దాన్ని చితకపోయడమే సమ్మర్ధనం. అందుకే మన వాళ్ళు కూడా సామెత చెప్తారు, మర్దనం గుణమర్ధనం. అర్థమైంది కదా, లాస్ట్కి సామ వేద దండ ఉపాయాలు అన్నమాట. ఆ ప్రకారముగా అది ఏమిటది? అటువంటి దానిని చక్కగా ఇతడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పరమశివుడు అజ్ఞానాన్ని భారద్రోలేస్తాడనమాట. ఆ పరమశివుని యొక్క పాదాలు, ఇదంటే ఏమిటంటే ఆ పాదముల యొక్క పవిత్రతని వర్ణిస్తున్నారు 1-2 శ్లోకాల్లో. అందుచేత అది అటువంటిది అనమాట. ఆ పాదం యమధర్మరాజునే దూరం చేసింది. ఆ పాదం రెండవది ఏమిటి? మళ్ళీ యముడు రాకుండా ఉండడానికి తగిన కారణమైనటువంటి అజ్ఞానాన్ని కూడా చితకబెడుతుంది అనమాట ఆ పాదం. అర్థమైంది కదా. ఒకటి యమధర్మరాజుని దూరం చేసింది. మళ్ళీ యముడు మన దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అజ్ఞానం ఉంటేనే వస్తాడు ఆయన. ఇక అజ్ఞానాన్నే చితకొట్టేస్తాడు ఎవరు? శివుడు. అటువంటి పాదం అది. ఆ పాదాలు మనం పట్టుకున్నామంటే సామాన్యమా చెప్తున్నాడు. ఈ ప్రకారముగా ఇంకా ఏమిటది? భూభృత పర్యటనం. భూభృతం, భూమి మీద ఉద్భవించినటువంటి ఆ కైలాస కొండ. దానికి ఒక వెండి కొండ అని పేరు అందరూ చెప్తుంటారు. సరే, వెండి కొండ లేకపోతే కైలాస కొండ అనుకోండి, ఏం పోయింది ఇప్పుడు మనం. కాబట్టి ఆ కైలాస కొండంలో చక్కగా ఏమీను సంచరించినటువంటి పాదాలు. ఇప్పుడు మానసరోవర్ ఎప్పుడో మనం వెళ్ళాలంటే ఎంత వస్తామా అని భయం అనమాట. ఎక్కడికి? ఆ మానసరోవరం వెళ్ళడానికి ఇన్ని దంతాలు పడిపోతున్నాం ఆ ప్రదేశంలో. అది ఒక్కసారి మనం ప్రదక్షిణం చేసి వచ్చామంటే ఇక జీవితం ధన్యమైపు పొంగిపోతుంటామా? అటువంటి ఆ ప్రదేశంలో మరి ఎల్లప్పుడూ సంచారం ఆయన. సామాన్యం ఆ పాదాలు మన పాదాలు 2 రోజులకి అయితే ఒరిసిపోయి తడిసిపోయి ఇంక రాలేదో అటే పోతామన్నమాట. అక్కడే ఉంటా. అటువంటివి కాకుండా ఈయన అందులో బాగా మానిపోయి అటువంటి పాదాలు కదా ఎల్లప్పుడున్నా పవిత్రమైనటువంటి పాదాలు అన్నమాట అవి. మరి ఒక్కసారి మనం వెళ్ళినట్టు ఏమనుకోండి, జీవితం ఇక నా జీవితం ధన్యం అయిపోయిందండి, నేను ఇక ముక్తుడిని అయిపోయాను. ఏమిటి ముక్తినాథ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ముక్తుడిని అయిపోయాను అంటారు. వచ్చింది కదా అలాగే ఇది కైలాసం వెళ్ళి వచ్చిన ముక్తి వచ్చిందంటారు. మరి ఇంత కష్టపడిన తర్వాత ఆ పాట రాకపోతే అలా ఏదో ముక్తి, అది అసలు ముక్తి పెసర ముక్తి ఏదో ఒకటి వస్తుంది మొత్తం మీద ఈ ప్రకారముగా. ఇక్కడ నమతో సురాశిర కోటీర సంఘర్షణం. నమత్ అంటే నమస్కరిస్తున్నటువంటి నమతో ఎవరు? సురాణం దేవతలు అందరూ ఆ యొక్క పాదాలకి ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటుంటారు. అప్పుడు ఆ దేవతలకి ఏమిటి అంటే వచ్చిన వాళ్ళు అలాగే నమస్కారాలు చేసేస్తుంటుంటారు. అర్థమైంది కదా. వాళ్ళు నమస్కారం చేసేటప్పుడు ఒకరికొకరు చుట్టుపాటు ఎక్కడే ఉండి తోసుకోవడమే కదా వచ్చింది గొడవ. ఇక దాని మీద ఇక ఆ కిరీటాలు తాకిడికి ఏమవుతాయి ఆ పాదాలు, అది చెప్తున్నారు అన్నమాట. ఏమిటి? ఆ యొక్క దేవతల యొక్క జరహ కోటీరం అంటే కిరీటం. ఆ కిరీట సంఘర్షణం, అటువంటి సంఘర్షణతో కూడినటువంటిది పాదాలు. మీరు కాబట్టి ఓర్చుకున్నారు, కానీ ఎవడు ఓర్చుకుంటాడు? కిరీటం కొంచెం తగిలిందంటే మనకి చిన్న రాయిపేట తగిలితేనే గుచ్చుకున్నట్టుంటాయి. వీళ్ళు వచ్చి మొత్తం మొక్కేస్తున్నారు. ఎవరు? ఈ దేవతలందరూ. ఇక ఆ కిరీటాల సంఘర్షణ అనమాట. దాని ఉన్న ఆ సంఘర్షణలో మధ్యన పడిపోయినట్టు ఉంటుంది పాదాలు. అటువంటిది
చెప్తే ఇదం ఇంతవరకు చెప్పిన ఈ 4 ఉదాహరణల ప్రకారముగా ఈ 4 కూడా మృదులస్య అందుచేత నీ పాదాలు ఎలాంటివి తెలుసా? చాలా మృదువైన పాదాలు. ఈ మృదువైన పాదాలతో అంత బలవంతుడైన హానితని అక్కడ మృదువైన పాదాలు ఎక్కడ? ఆ కైలాస కోణంలో అక్కడ ఉండి అటువంటి పాదాలతో అజ్ఞానాన్ని కూడా పూర్తిగా చేసి అటువంటి పాదాలతో వీళ్ళందరూ కిరీటాలతో బాగా నొక్కిపడేస్తున్న పాదాలతో మృదులస్య తావక పదద్వంద్వస్య కాబట్టి మృదులస్య తావక అంటే నీ యొక్క అలాగని తావక నీ పాదముల యొక్క 2 పాదముల యొక్క కర్మ ఇంక ఈ కర్మం చాలా నీ పాదాలకు అటువంటి పనులు విడిచిపెట్టి భక్తులు కోరుకుంటారండి ఇప్పుడు ఏమిటి అవన్నీ వద్దు, నీ మృదువైన పాదాలకి అవన్నీ సరిపోవు. అర్థమైంది కదా? కాబట్టి నువ్వు సరిపోయాలంటే ఇంకో పని చేయాలి, 2 పనులు. అందుచేత చెప్తున్నాడు భక్తుడు ఇప్పుడు ఏమిటి? మత్తు చేత నా యొక్క చిత్తమనేది మణిపాదుకా విహారం. ఇప్పుడు నా చిత్తం ఎలాంటి తెలుసా? నీకు పాదుకులు మణిపాదుకులు అనమాట. నా చిత్తము మణిపాదుకులు. ఆ పాదుకులు వేసుకున్న తర్వాత ఎక్కడ తిరిగినా పర్వాలేదు, తెలియదు కదా? లేకపోతే నీ మృదువైన పాదుకులు ఒట్టి పాదాలు ఏమవుతాయి? చాలా డేంజర్ అంటున్నాడు ఎవరు? భక్తుడు. నీ మృదువైన పాదాలతో ఇలా చేస్తుంటే ఎంత డేంజరు, అందుచేత వద్దు. కాబట్టి నా హృదయంలోని నివసించు అదనమాట. నా హృదయం ఎలాంటిది చెప్తున్నాడు అనమాట. నా చిత్తం మణిపాదుకా విహరణం, మణిమయమైనటువంటి పాదుకల్లో కాదా దాంతో సంచారమును చెయ్యు, సదా అంగీకురు. అందుచేత మీ పాదపద్మాలను నేను కోరుకుంటూ ఉన్నాను. అర్థమైంది కదా? నా హృదయం అన్నటువంటి మనుపాదికలు ఎందు నువ్వు చక్కగా ఆ మనులను తొడుక్కొని నా హృదయం అంతా సంచారం చెయ్యు అని చెబుతున్నాడు. చూడు ఎంత గొప్పగా చెబుతున్నాడు. ఇన్ని పనులు చేసి నీకు ఎందుకు కష్టము? ఈ పాదుకలు వేసుకొని నువ్వు నా హృదయం అనే పాదుకలు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీకు మంచిదే నాకు మంచిది. ఎందుకంటే ఆయన పాదుకలు ఉంటే మనకి ఇంకేం కావాలి? చాలు మరి బ్రహ్మాండం కదా. శివుడి పాదుకలు మన హృదయంలో ఉంటే మొత్తం యోగులందరూ ఆ పాదుకలు ఎదురుగా ఉన్నట్టు నమస్కారం చేసుకుంటారు వాళ్ళు ధ్యానంలో. ఈ పాదుకలు స్వయంగా లోపటుంటే ఇంకా మన జీవితం ఎంత ధన్యం. అది శంకరాచార్యులు ఆ విధంగా చెప్పి ఇంకా కూడా చెప్తున్నారు. ఆ విధంగా ఆ పాదుకుల యొక్క శివుడి పాదాలని అర్చించే విశేషాలు ఇంకా చెప్తున్నారు. ఎలాగది ఇంతవరకు చెప్పిన దాన్నే మళ్ళీ చాలా విశ్లేషణ చేసి చెప్తున్నారు. ఎలాగంటే వక్షస్థాడన సంఖ్యయా విచలితో వైవస్వతో నిర్జరః కోటీరోజ్వల రత్నదీప కలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి విభృతాశ్లేషం భవానీపతే యచ్చేతః తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. వక్షస్థాడన వక్షః తాడన సంఖ్యయా విచలితః విచలితః వైవస్వతః నిర్జరాః కోటీర ఉజ్వల రత్న దీప కలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూః తనోతి విభృతా ఆశ్లేషం భవానీపతే యచ్చేతః తవ పాదపద్మాయతు చేతః తవ పాదపద్మభజనం తతుసేహ కిం దుర్లభం అంటూ ఉన్నారు. హే భవానీపతే అంటే ఓ పార్వతి, ఓ
వల్లభ యచ్చేత. యచ్చేత అంటే ఏ పురుషుని యొక్క ఏమి చిత్తం, ఏ పురుషుని యొక్క చిత్తము తవ నీ యొక్క పాద పద్మ భజనం, ఏ పురుషుని యొక్క చిత్తమైతే నీ యొక్క పాద పద్మాన్ని చక్కగా భజ సేవాయాం ధాతువు కాబట్టి చక్కగా పాదకమలాన్ని సేవ చేయును. ఆ సేవ అంటే పాదాలను అర్చించడమో, పాదాలను ధ్యానం చేయడమో, పాదాలను కడగడమో ఏదో ఒకటి అంత సేవే చేయును. దృష్ట్వా అటువంటి వారిని చూచి ఏ భక్తుడైతే చేస్తుంటాడో ఆ భక్తుణ్ణి చూసి ఏమిటి ఎవరు వైవస్వతః వక్షస్థాడన శంకయ విచలిత. అది ఎంతమందో దెబ్బతిన్నాడు. ఇప్పుడు చూస్తాడు ఇక నీ పాదాలు వాడు కొడుకుతున్నాడు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఈ పాదాల చేత నేను తాపులు కాయవలసిందే, అర్థమైంది కదా. అందుచేత అందుకు అది చూస్తూ వైవస్వచ్చు దుష్టగా వారిని చూచి, ఎవరో చూచి యముడు అనమాట, వారిని చూచి వక్షస్థాడన శంకయ. వక్ష అంటే తన రొమ్ముని మళ్ళీ ఎక్కడ శివుడు కొట్టేస్తాడో అన్నటువంటి భయము చేత విచలితే ఏమైపోతున్నాడు, పారిపోతున్నాడట. ఎవరు యముడు. అది అనమాట చెప్తున్నాడు ఇక్కడ. ఇంకంతే కదా, యముడు రాకుంటుంటే అయిపోయింది కదా, మనకి ఇంకేముంది, మన జన్మ ధాన్యమైపోతుంది. అర్థమైంది కదా. యముడు ఎప్పుడు రాడు, లోపల నుండిదంతా పోతేనే రాడు. ఈయన పట్టుకున్నోడు ఒక సమయంలో పోగొడతాడు. ఇది రెండు అనమాట. యముడు అజ్ఞానం ఉన్నంత వరకు వస్తూనే ఉంటాడు, ఆయన డ్యూటీ అనమాట అది. అర్థమైందా. ఎప్పుడు మనకు అజ్ఞానం పోయిందో వెల్కమ్ ఎం ధర్మరాజు అంటే నో నో ఆప్కే పాస్ నై ఆయింగే హమ్ దూసరే కే బచ్ జాయింగే. ఇంక మన దగ్గర రమ్మన్నారు రాడు. అది ఆ అజ్ఞానం తీసేస్తాడు. మరి ఆయన అనుగ్రహం ఉంటే అది సత్సంగాలని మనం చెప్పుకోవడం ఎన్నో జరుగుతూ ఉంది, లేకపోతే అక్కడ దొరుకుతాయా. ఇప్పుడు యమధర్మరాజు మన దగ్గర రమ్మన్నా వస్తాడా. ఇంకల్లా పాతకాలము భీతి చేత మనకు భయం, అంతేగాని మనం రోజు అమ్మ రావయ్యా ఒకసారి అంటే నమస్కారం, ఒకసారి మళ్ళీ పిలక నాకు. అర్థమైంది కదా. నీవు పిలుస్తున్నప్పుడు నా ముఖం తిరిగిపోతుంది, కింద పడిపోతున్నాను అంటాడు ఎవరు. అందుకని నీ పిలిపే నా రోగానికి కారణం, నువ్వు పిలకు. అందుచేత ఈ ప్రకారంగా అది భయం వచ్చేస్తుంది ఇప్పుడు. అందుచేత ఎంత ట్యాక్టెస్గా అడుగుతున్నారు తెలుసా. ఎవరినన్నా అలాగా శంకరాచార్య వర్ణన. అందుచేత వైవస్వత వక్షస్థాడన శంకయ, ఆ రొమ్మును ఎక్కడ తన్నేస్తుంది భయం చేత విచారతిగా పారిపోతున్నారు. ఇంకా నిత్యరా ఈ దేవతలందరూ కూడా మరి ఈ పాదాలు ఏం చేస్తారు, కోటీరంటే ఏమిటి, కిరీటములు. ఆ కిరీటాలు ఎలాగుంటాయి తెలుసా, దగదగా దీదీప్యమానం ఉంటుంది. అవి ఇంకా 150% ఒరిజినల్ అనమాట అవి. ఇక అది 100కి 150 ఒరిజినల్. అది ఇంకెందులో ఏ మాలిన్యం ఉండదు. అందుకే ఆ వజ్రం కానీ, వైడూర్యం కానీ, ఆ గోమేధికలు కానీ, ఆ కిరీటంలో ఉన్న బంగారం కానీ, రకరకాలు ఇవన్నీ ఎలాగా దగదా మెరిచిపోయి చీకటిని కూడా పోగొట్టినంత కాంతి వచ్చేస్తున్నాయి అవి. ఏమిటి అందుచేత నిర్జర అంటే ఏమిటి, దేవతలు అనమాట. నిర్జరహ. కాబట్టి కొంతమంది ఏంటంటే జర అంటే ముసలితనం. కాబట్టి ఆ ముసలితనం లేనివాడు నిర్జరాహ అనమాట. అక్కడ దేవతలు. జర అంటే ఏమిటి, దేవతలు. ఇది జర అంటే ముసలి వాళ్ళు. మరి నిర్జర అంటే ఏమిటి, నీ ఉపసర్గ ఎప్పుడు కూడా నిషేధాన్ని కలిగిస్తుంది కాబట్టి అక్కడనమాట.
కాబట్టి పక్క శబ్దం నుంచి ఉంటుంది దాని తాలూకా ప్రభావం ఏమంటారు. అందుచేత నిర్జరాహ, అందుకే దేవలోకంలో ముసలితనం అనేది ఉండవు. అందుకే దేవలోకంలో ఒకటే అక్కడ లాభం ఏమిటంటే ముసలితనం రాదు, ఎప్పుడూ నవయవ్వనంగా ఉంటాడు. అర్థమైంది కదా. పుష్పం వాడిపోయినట్టు వాడిపోడు. అర్థమైంది. ఏదో ఒకటి ఆందోళన ఇచ్చిన ముఖం వాడితే వాడాలి, అంతేగాని కాసేపు ఏమి అది ఎక్కడ ఉన్నదే కదా. ఎంత యవనంలో ఉన్నా ఏమవుతా, కాస్త ఆందోళన వచ్చిందంటే ఏమవుతుంది, అది పోయిందాక అన్నీ వాడే మొత్తం, అది లెక్కలేదు ఇక్కడ. అందుచేత ఈ ప్రకారముగా వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, ముడుకుల నొప్పులు, ఇది ఒక్కటి అక్కడ బెస్ట్ అనమాట. తక్కిందంతా ఏం పెద్ద విశేషం ఏం లేదు కానీ అర్థమైందే. అది మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉండేది అక్కడ. అక్కడ ఏ నొప్పి ఆ నొప్పులతో అక్కడ సావాలి, కానీ రావడానికి కూడా ఎక్కడ ఆ నొప్పులు లేకుంటే ఉన్నా అక్కడ మోక్షం కలగదు. అది అనమాట. అది అక్కడ ఎవడు చెప్పేవాడు మోక్షం, ఎవడు చెప్పేవాడు లేడు. అసలు అడిగేవాడు ఎవడు, ఇక్కడే అడగకపోతే అక్కడ అడుగుతాడా. అర్థమైందా. ఇంకెవడోకపోతే అడిగేవాడు ఎవడు, చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అడిగేవాడు ఎవడ. అది ఇక్కడే అడిగేవాడు ఎవడా, మోక్షం అడిగేవాడు ఎవడు కోటుకోడు ఉంటాడా. అర్థమైంది కదా. అది అంతే. ఆ విధంగా నిర్జరాహ కోటీర ఉజ్వల రత్నదీప అవి చక్కగా ప్రకాశిస్తున్నాయి కిరీటములతో, రత్నములంటే దీపముల చేత. కలిక అందులో పుట్టినటువంటి దీపాల్లో పుడుతుంటాయి కదా అలా కాంతులు, అటువంటి అంకురాల ద్వారా నీరాజనం కుర్వతే, అది నీరాజనాన్ని చక్కగా కోటీర ఉజ్వల రత్నదీప కలిక నీరాజనం కుర్వతే. వాళ్ళు ఏమిటంటే ఈ ప్రకాశంతోనే దేవతలు నీరాజనం చేసినటువంటి పాదాలకి. అర్థమైంది కదా. వాళ్ళు నమస్కారాలు చేసిన నీరాజనం ఎలాంటిది, ఇదే నీరాజనం వాళ్ళకి, ఆ కాంతియే. ఇక కాబట్టి ఇక నీ పాదాలు ఏం సామాన్యమా చెప్తున్నాడు. ముక్తు వధూ నిభృతాశ్లేషం నిముక్తి వధూ. ముక్తి వధు అంటే ముక్తి కాంత. వధు అంటే ఏమిటి, కాంత అనమాట. స్త్రీని ఏమంటారు, వధువు అంటారు, పురుషుణ్ణి ఊరుడు అంటారు అనమాట. అర్థమైంది కదా. అందుచేత ముక్తి వధు, ఇదే వధు, ముక్తి కాంత. అది ముక్తి కాంత. నిభృతాశ్లేషం, ఏమి నిభృత ఆశ్లేషం, నితాంత భృత నిభృత. కాబట్టి ఏంటి, ఆ ముక్తి వద్దు కూడా అది ఇంకా గాఢాలింగనం చేసుకుంటుందట. అర్థమైంది కదా. ఈ పాదాలని ఈ పాదాలు ఎవరు సేవిస్తూ ఉన్నారో అటువంటి భక్తుణ్ణి. అర్థమైంది కదా. ఈ పాదాలు ఎవరు సేవిస్తున్నారో ఆ భక్తుడి దగ్గరికి ఎముడు రావడానికి జరిసిపోతాడు. అక్కడ ఏమిటంటే వీళ్ళందరూ కూడా దేవతలందరూ ఆ కిరీటాలన్నటువంటి నీరాజనాన్ని ఇచ్చిపోతూ ఉంటుంటారు. ఇక ముక్తికాంత ఏం చేస్తుంది, గాఢాలింగనం చేసుకుంటుంది. అర్థమైంది కదా. ఇక ముక్తికాంత గాఢాలింగనం చేసుకుంటే ఏమిటి, ముక్తి అంటుకుంటుంది, ఇంకోటి అంటుకుంటుంది ఏంటి. అర్థమైందా. అది చెప్తున్నాడేమాట. అటువంటి తనోతి, ఆ ముక్తి కాంత అంటే ఏమిటి, తన యొక్క వీని యొక్క అజ్ఞానాన్ని నిర్మూలన చేసి వీరికి కైవల్య ధామైనటువంటి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి స్థితిని కలుగు చేయడమే గాఢాలింగనం. అంతే. అది తస్య, ఇక ఏమిటయ్యా అటువంటి భక్తునికి, తస్య అంటే ఆ భక్తునికి, ఇహ ఈ లోకమందు దుర్లభం కిం, లభ్యం కానిదేమని చెప్పు. ఎటువంటి భక్తునకు లభ్యం కానిదేమంది రాకుండా అన్నీ లభ్యమే. ఇన్ని లభ్యమైన తర్వాత ఇంకేం లభ్యమా. ముక్తి వచ్చిందంటే ఇక దానికి ఏమీ తిరిగే లేదు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 66 చెప్తున్నారు. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తతో శంభో
స్వస్య కుతూహలస్య కరణం ముచ్చే మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్నామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా క్రీడార్థం సృజసి ప్రపంచం అఖిలం క్రీడా మృగాః తే జనాః యత్కర్మాచరిత కర్మ ఆచరితం మయా చ భవతః ప్రీత్యై భవతి ఏవ తతో శంభో స్వస్య కుతూహలస్య కరణం మత్తు చేష్టితం నిశ్చితం తస్మాత్ నామక తస్మాత్ నామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఇది ఇందులో మనకేమిటంటే శంభోహో అనేది ఒకటి ఉంది, అర్థమైంది కదా. అది సంబోధన. అది హే శంభో అంటే ఓ సుఖాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడా అని చెప్పి అఖిలం అఖిలం పై చరణంలో అఖిలం అఖిలం అంటే ఏంటి? అఖిలం ప్రపంచం. దాని తర్వాత ఈ సమస్తమైన ప్రపంచము ఏమి క్రీడార్థం సృజసి. అది ఇదంతా ఏమిటంటే భగవంతుడికి ఈ ప్రపంచం ఒక ఆడుకున్న వాళ్ళు అయిపోయిందనమాట. అందుకు సృజించాడట. ఎవరు లేరు కదా, ఒకరే పాప ఏమీ తోచలేదా, అందుచేత ఏకోహం బహుశ ప్రజాహేయ. అందుచేత ఆ విధంగా ఇదేమిటంటే క్రీడార్థం, ఇది లీలా విశేషం. అది అన్నమాట. అందుకు చెప్తున్నారు, నువ్వు లీలా మాత్రముగా సృజించావయ్యా. ఏమి లీలా, క్రీడ అయినా లీల అయినా ఒకటే, అర్థమైంది కదా. క్రీడార్థం అలాగే లీలా మాత్రంగా సృజించే అయితే తే అర్థమైంది కదా. తే జనా క్రీడా మృగా. ఏమి నువ్వు ఏమి క్రీడార్థం సృజించావు. మరి ఈ జనులందరూ ఎవరు? ఇలా నీ ప్రజలందరూ కూడా క్రీడామూరహ అంటే ఏమిటి? ఈ లీలా విహారాల్లో ఉంటూ ఉంటారు. అది అన్నమాట. కాబట్టి జంతువు అంటే ఏమిటి? అందరూ జంతువులమే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? జంతువులు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. అందరూ జంతువులే మొత్తం. ఈ జంతు పదం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి వర్తిస్తుంది అనమాట. అది ఎడటి కానీ, అది దేవతవుని కానీ, మానవుడవుని కానీ, పశువుని కానీ, పక్షువు కానీ, మొత్తం జంతువు అది అనమాట. అందుచేత ఇక చెప్తున్నారు మయా. మయా అంటే నా చేత యత్కర్మ, ఏ కర్మ అయితే ఆచరితం, ఏ కర్మ అయితే ఆచరింపబడి ఉన్నదో తత్తు కర్మ భవతః ఆ కర్మము భవతః నీ యొక్క ప్రీత్యై భవతి ఏవా. చూసారా, ఇక్కడ శంకరాచార్యుల వారు అది ఒక మంచి పదం ఉపయోగించారు. ఏమి అది అన్నమాట. ఆయన ఎందుకంటే నేను ఏ కర్మ చేస్తూ ఉన్నానో ఆ కర్మ నీకు ఏమి ప్రీతిగా ఉండాలి అని అన్నారు. అది ఇక్కడ రెండు ఉంటాయి. ఒకసారి నేను ఏదైనా సరే మతి మరుపు మీదో ఏదో రకంగా ఏదైనా చేశాననుకో తప్పు పని కూడా, అది నీకు ప్రీతనే భావించుకోమంటాడు. అది అన్నమాట. అర్థమైందే. ఇప్పుడు కర్మ అన్నాడు కదా, అక్కడ కర్మ అనే దగ్గర విడదీలే. సుకర్మ అంటే బాగున్నాం, కర్మ ఏ కర్మ చేస్తే అది. అర్థమైంది కదా. అందుచేత ఎందుకంటే మానవుడు తెలిసి తెలియకుండా కొన్ని పనులు జరిగిపోతూ ఉంటుంటాయి. మరి ఎలా మరి ఇప్పుడు ఏమి మరి తెలిసి తెలియక పనులు చేసినా తల్లిదండ్రుల పిల్లల్ని ఏం చేస్తారు? రక్షిస్తారు కదా.
అంతేగాని నువ్వు తెలియజేసావో అంటారు, ఎవడు పోమంటాడా? అలాగే నీవు కూడా కొన్ని నవ్వులు జరుగుతుంటాయి కదా, అది కూడా నీ ప్రీతి అనుకొని చక్కగా దాన్ని దిద్దుకోమంటున్నాడు ఎవరు. అది అర్థం అక్కడ స్ఫురణ అనమాట, ఇంకేం లేదా. అందుచేత అది చెప్తున్నారు. కాబట్టి ప్రీత్యై మళ్ళీ ఏమిటది? మయా ఎత్తు అంటే ఏ కర్మ ఆచరితం ఆచరించబడుతుందో తత్తు అది ఆ కర్మ భవతః నీకు ఏమిటి ప్రీత్యై భవత్యేన రెండు ఒకటే అగుచున్నది. అందుచేత ఈ ప్రకారముగా ఇప్పుడు ఏమంటాడు? మచ్చేష్టితం. చేష్టితం అంటే చేష్ట, క్రియ. చేష్ట అంటే క్రియని ఏమంటారు? ఈ క్రియనే వ్యాపారం అంటారు. ఏ పని చేస్తుంటే ఆ పనికి వ్యాపారం అని పేరు. క్రియ అంటే అది నడిస్తే నడిచే వ్యాపారం, కూర్చుంటే కూర్చే వ్యాపారం, అది నిలబడితే నిలబడే వ్యాపారం, కన్ను మూస్తే ఇదొక వ్యాపారం, కన్ను తెరిస్తే అదొక వ్యాపారం. ఇవన్నీ వ్యాపారాలు కదా. అది మనకి ఏంటంటే ఏదో ఒక దుకాణం పెట్టుకుంటేనే వ్యాపారం అనుకుంటాం. వ్యవహారం ఇదంతా వ్యాపారమా? అందుచేత మచ్చేష్టితం మత్తు నేనేం చేస్తున్నాను ఆ యొక్క వ్యాపారాన్ని స్వస్య ఏది చేసినా స్వస్య కుతూహలస్య కరణం అది అన్నమాట. అందుచేత ఇది చాలా చక్కగా చెప్తున్నాడు. అది నీకు ఇష్టమైనటువంటి సాధనగా ఉంటుంది అనుకో అంటాడు. నేను ఏది చేసినా అది కుతూహలం నీ ఇష్టమైనటువంటి సాధనగా భావించుకోమంటాడు. అది ఇది నిశ్చితం. ఇంక ఈ విషయంలో ఏం మార్పు ఉండకూడదు. అర్థమైంది కదా. అది నువ్వు అది చేసినా ఇది చేసా ఇవన్నీ చెప్పి మళ్ళీ లేనిపోయిందంతా మీద పెడితే ఎట్లా మేము భరించేది? ఇప్పటికే సస్తూ ఉన్నాం. అర్థమైంది కదా. అందుచేత ఈ మాట నిశ్చితంగా పెట్టుకోమంటాడు. అది అన్నమాట. కాబట్టి ఓ పరమశివ అంటే పరమేశ్వర పరమశివుడా అని మరోసారి సంబోధనలా ప్రకటించి మామక రక్షణం ఇక చెప్పేస్తున్నాడు. నా యొక్క సంరక్షణ ఉంది కదా, త్వయా కర్తవ్యమేవా. నా రక్షణము అది మీకు త్వయా కర్తవ్యం అనేశాడు. అంతే, కర్తం యోగ్యం కర్తవ్యం. నీ అది చేయదగినది. అది ఇక్కడ చూసారా మరి. అందుచేత మానవ మాత్ర ప్రమాదో ధీమతాం అంటారు. అర్థమైంది కదా. అందుచేత ఏదో ఒకటి వచ్చినా ఈ కర్మైతే చేస్తూ ఉన్నానో అది ఇక తర్వాత ముందు ఆయనకు మన కర్తవ్యం ఆయన కరుణ పడిందంటే ఏమైపోద్ది? చక్కని జ్ఞానం కలిగిపోతుంది. ఇంకా కర్మ ఏం చేస్తుంది మనకి? మహాత్మ జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్ కురుతే దాదా ఏమంటారు. అది ఆగామిని కాల్చేస్తుంది, సంచితాన్ని కాల్చేస్తుంది, రెండింటిని కాల్చి పారేస్తుంది. అర్థమైంది కదా. ఇది అందుకనే ఏదేదో చేస్తే కానీ నీవు నన్ను రక్షించే సంరక్షణ బాధ్యత ఎవరిది? ఏదో చేసినా తల్లిదండ్రులు ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటారో నన్ను ఆ విధంగా హే పశుపతి ఓ పరమశివుడా నువ్వేం చేయాలి? అందుచేత నువ్వు అందరికీ అధిపతి నువ్వే కదయ్యా. నువ్వు రక్షించకపోతే మాకెవరు రక్షిస్తాడు? అందుకని మామక రక్షణం నాకు సంబంధమైనది ఏమైతే ఉందో ఆ రక్షణం త్వయా నీ చేత కర్తవ్యమేవా చేయదగడు. ఇది అన్నమాట. అందుచేత ఈ విధంగా ఆచార్యుల వారు ఆ యొక్క శివుణ్ణి చక్కగా రాసి అది మననం చేసుకొని ఆ భావాలు మనలో దించుకోవాలి. దించుకుంటే మనకి శివుడు రక్షగా ఉంటాడు, ఇంటా ఉంటాడు, వెంట ఉంటాడు భగవంతుడు. అర్థమైంది కదా. మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడు, ఈ జన్మలో ముక్తిని ప్రసాదిస్తాడు. అందుచేత అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడు అందరికీ ఇచ్చి సదా, అలాగనే మనకు శంకరాచార్యుల వారు శివుడు అమ్మవారు అందరూ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.